గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో అవకతవకలపై సిబిఐతో విచారణ చేయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేసే బోర్డు పేరు మారింది తప్ప భవిష్యత్తు మారలేదన్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అయితే ఇటు నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా దానిపైన అవకతవకలు జరిగాయంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఉద్యమించారు. దానికి ఉద్యమ ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందంటూ కూడా నిరుద్యోగులు భావిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కాకతీయ యూనివర్సిటీలోని లైబ్రరీ వద్ద ఉన్నాము. పెద్ద విద్యార్థులు నిత్యము ఆ పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటారు. తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసే విధంగా పుస్తకాలు పట్టుకొని పెద్ద ఎత్తున రోజుల తరబడి సంవత్సరాల తరబడి నిరీక్షణతో ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఒక నమ్మకంతో ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతుంటారు. కానీ ప్రభుత్వాలు పరీక్షలు పెట్టే విధానాలలో, పరీక్ష పేపర్లలో, నిర్వహణలో, వాల్యుయేషన్లో, ర్యాంకులలో ఇలా అన్నిట్లలో తప్పుల తడకతోటి అయితే విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తున్నారని అయితే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం మనం లైబ్రరీ వద్ద ఉన్నాము. వాళ్ళ విద్యార్థుల మనోభావాలు ఏంటో, ఎలా ఈ తీర్పును ఎలా చూస్తున్నారో వారి మాటలో విందాం. చెప్పండి, ఎలా చూస్తున్నారు గ్రూప్ 1 రద్దు పైన హైకోర్టు ఇచ్చిన తీర్పును? ఈ ఏదైతే హైకోర్టు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపైన ఇచ్చినటువంటి తీర్పు అనేది ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ యొక్క టీజీపీఎస్సీ అయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చిండు తప్ప అందులో ఉన్నటువంటి అవకతవకల్ని బాగు చేయలేకపోయిండు. ఇంతకుముందు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నదో ఇంతకుముందు 2 సార్లు ఈ యొక్క మెయిన్స్ పరీక్ష వరకు వచ్చి కూడా రద్దయినటువంటి సందర్భం మనం చూస్తాం. ఇంకెన్ని రోజులు ఈ విద్యార్థులను ఈ యొక్క విద్యార్థుల పట్ల నిమ్మకు నీరెత్తినటువంటి విధంగా ఏదైతే కేసీఆర్ వివరించిండో అదే విధంగా అదే బాటలో ఇలా కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి కూడా దోచుకోవడానికి తప్ప విద్యార్థుల పక్షాన పోరాటం చేయడం లేదు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కోర్టు తీర్పుని ఈ కోర్టు తీర్పు ద్వారానే ఈ యొక్క టీజీపీఎస్సీ పైన సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలని విద్యార్థుల పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులు ఎంతోమంది ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకొని చాలా రోజుల నుంచి ఏళ్ల తరబడిగా గ్రూప్స్ జాబ్ సంపాదించాలని చెప్పి వాళ్ళు తిండి తిప్పలు లేకుండా కష్టపడుతుంటే ఈ ప్రభుత్వాలు వాళ్ళు దోచుకోవడానికి రాజకీయ నాయకులను తీసుకొచ్చి టీజీపీఎస్సీలో పెట్టారు. కనీసం అవగాహన లేనటువంటి వాళ్ళు, కనీసం నియామకాలు ఎట్లా జరపాలనో తెలియనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలా టీజీపీఎస్సీ బోర్డు లాంటిలో పెట్టడం ద్వారా ఇలా ఎంతోమంది నాలాంటి కానీ ఇంకా చాలామంది సీరియస్ ఆస్పిరెంట్కి చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ టీజీపీఎస్సీని రద్దు చేయాలని కూడా విద్యార్థుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే పరీక్షలు మళ్ళీ నిర్వహిస్తే గతంలో రాసిన మెరిట్ విద్యార్థులకు కూడా అన్యాయం జరుగుతుందనే ఒక వాదన కూడా వస్తుంది. దాని మీదే ఉంటుంది. ఇది కరెక్టే. మరి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని మేము అందుకే అంటున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు మళ్ళీ పరీక్ష చేయాలంటే దాన్ని ఇప్పుడు కోర్టు నిన్న ఏం చెప్పింది, ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మెయిన్స్ పరీక్ష రాయాలని చెప్పి అన్నది. అయితే మనం కూడా చూసుకున్నట్టయితే ముందు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాడు ఇప్పుడు సెకండ్ టైం మెయిన్స్ క్వాలిఫై అవుతాడనే నమ్మకం లేదు. వాళ్ళు ఎవరెవరైతే నిజంగా కష్టపడి సంవత్సరాల తరబడి బుక్కులతో కుస్తీవాడి వాళ్ళు ఇలా జాబ్ సంపాదించుకుంటే వాళ్ళకి ఇలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని మళ్ళీ పెట్టకుండా ఏదైతే సిబిఐ లాంటివి ఎంక్వైరీ సంస్థల ద్వారా ఎంక్వైరీ చేయాలని చెప్పి విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది మనం చూస్తున్నాం. మరికొంతమంది ఉన్నారు. చెప్పు, అంటే ఏం కోరుకుంటున్నారు? మనం గమనించినట్లయితే గత 2 ప్రభుత్వాలు మారినాయి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసింది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కనీసం నిరుద్యోగులకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది, జాబ్ క్యాలెండర్ ఇస్తుంది అని చెప్పేసి ఆశ పెట్టారు తప్ప ఇంతవరకు మనకు చేసింది ఏం లేదు. నియామకాలు అలానే ఉన్నాయి. ఇక్కడికి మీరు చూస్తున్నట్లయితే ఈ లైబ్రరీలో గత కొన్ని సంవత్సరాలుగా అన్నీ వదిలేసి తినడానికి కూడా లేవకుండా అందులోనే వండుకొని తిని చదువుకుంటూ ఎంతోమంది ఉన్నారు మన లైబ్రరీలో. మన వరంగల్లో లైబ్రరీలో చూసినట్టయితే ఈ గ్రూప్ 2 అనేది ఒక చాలా సామాన్యునికి ఒక మంచి అవకాశం లాంటిది. దాన్ని సాధించాలని నిరంతరం కష్టపడి చివరికి క్లియర్ చేసి మాకు రేపో ఎల్లుండో పోస్టింగ్ వస్తుందన్న మూమెంట్లో ఈ ప్రభుత్వాలు కోర్టులని, పేపర్ లీకేజ్ అని చెప్పేసి విద్యార్థులు, నిరుద్యోగులతోనే ఆట ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనైనా ఎంతో కొంత మార్పు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అనుకుంటే ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు. దీని మీద ప్రభుత్వం ఒక కొత్త కమిటీ వేసి దీనిలో తప్పుకు పాల్పడ్డ వారికి కఠిన శిక్ష విధించాలని నిరుద్యోగులందరి తరఫున మేము కోరుకుంటున్నాం. మనం చూస్తున్నాం. మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. ఏం కోరుకుంటున్నారు? మీకు గ్రూప్ 1 విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందనుకుంటున్నారా, లేదంటే నిజంగానే అవకతవకలు జరిగాయని భావిస్తున్నారా? ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఎందుకంటే టీజీపీఎస్సీ బోర్డు అనేది ఒక హయ్యర్ అఫీషియల్స్తోని వాళ్ళ చైర్మన్షిప్లో చేయాలి. కానీ రేవంత్ రెడ్డి దగ్గర సన్నిధులను పెట్టుకొని వాళ్ళ చేతిలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దాన్ని నడిపిస్తుండు. ఇట్లా చేయడం వల్ల విద్యార్థులకు కనీసం
ఎన్ని జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళ నియామకం ఎట్లా అనేది కూడా తెలుస్తలేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కోసం నేను ఇన్ని లక్షల జాబులు ఇచ్చినా అని చెప్తుండు. ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి. ఇప్పటికైనా ఏమైనా రిలీజ్ చేస్తారని వేల మంది విద్యార్థులు చదువుతారు, కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా వస్తలేదు. మళ్ళీ ఇందులో అవతొక్కలు ఓన్లీ కోటి ఉమెన్స్ కాలేజీలోనే 2 సెంటర్ల నుంచి 74 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే వాళ్ళందరికీ ఎక్కడ తప్పు జరిగింది? ఓన్లీ వాళ్ళే చదివిరా, మీతో ఎక్కడ చదువుకొని పార్టిసిపేట్ చేయలేదా, ఎగ్జామ్ రాయలేదా? అది మనం చూస్తున్నాము. ఆ నిరుద్యోగుల పక్షాన్ని అయితే విద్యార్థులము మేము రోజుల తరబడి చదువుతున్నాము. ప్రభుత్వం మాత్రము ఇలా నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నిరుద్యోగుల పాలిట పరీక్షలన్నీ శాపంగా మారుతున్నాయి. ఇప్పటికైనా గ్రూప్ 1 ఫలితాలపైన సిబిఐ ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలి. టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా పేరు మార్చడం కాదు, అందులో ఉన్నటువంటి వ్యవస్థను కూడా మార్చి ప్రక్షాళన చేసి మాకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.